బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తెలంగాణలో కొలువుల జాతర మొదలు కాబోతోంది. కొత్త నోటిఫికేషన్ల జారీకి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో 11,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు సింగరేణిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 474 పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక తెలంగాణలో కొలువుల జాతర మొదలు కాబోతుంది. మరిన్ని నోటిఫికేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమ లైవ్ లో అందిస్తారు. హేమ. ఎస్ ప్రియాంక, మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొలువుల జాతర మొదలైందనే చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసినటువంటి నిరుద్యోగులందరికీ కూడా వరుసగా శుభవార్తలు అనేవి అయితే వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది భయపడింది ఏంటంటే ప్రస్తుతం వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ కి రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ఎన్నికలు ఏమైనా ఆటంకం కలిగిస్తాయేమో అని భావించారు. కానీ ప్రస్తుతం ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ సర్కార్ మాత్రం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు పిలిచి ఆల్రెడీ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందరికీ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడుతూ, రివ్యూ మీటింగ్స్ పెడుతూ అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీలు చేసేందుకు వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్ జారీ చేసే విధంగా కూడా ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అయితే తెలుస్తోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేసే విధంగా కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసాము, ఎగ్జాక్ట్ గా 2 రోజుల క్రితమే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసినటువంటి విద్యార్థులకు మాత్రం ఇది ఒక శుభవార్త. అయితే ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం 503 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మరొక ఖాళీలు ఏవైతే వివిధ శాఖలు ఉన్నటువంటి ఖాళీలు అన్ని కలుపుతూ మరొక 60 పోస్టులను యాడ్ చేస్తూ దాదాపు 563 పోస్టులకు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తా ఉంది. ముఖ్యంగా మరొక వారం రోజుల్లో 11,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా రాకుండా అన్ని నోటిఫికేషన్స్ కూడా రీనోటిఫికేషన్స్ జారీ చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి రేవంత్ ఇప్పటికే సిఎస్ శాంతి కుమార్ కూడా అన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు సింగరేణి సంస్థలో ఉన్నటువంటి దాదాపు 474 ఖాళీలు భర్తీ చేసేందుకు కూడా ఇంకొక 2-3 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సింగరేణి అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరొక వైపు ఇప్పటికే నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కూడా సింగరేణి అధికారులు మీటింగ్ కూడా జరిగింది, సమావేశం కూడా అయింది. అయితే ఇంకా సింగరేణి నోటిఫికేషన్స్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్స్, అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్, వీటన్నిటితో కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇవన్నీ ఒక గుడ్ న్యూసెస్ అనే చెప్పుకోవచ్చు. మరొక వైపు గతంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 8 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పేపర్ లీకేజ్ కానివ్వండి, తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి సమయంలో తప్పిదాలు కూడా ఎదురయ్యి ఆ రెండు ఎగ్జామ్స్ కూడా రద్దయ్యాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జారీ చేయబడేటటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ముఖ్యంగా ఎటువంటి తప్పిదాలు జరగకుండా, అదేవిధంగా గతంలో ఏవైతే జరిగినటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరొక వైపు రానున్నటువంటి 10th ఇంటర్ ఎగ్జామ్స్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ముఖ్యంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా కూడా రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ గ్రూప్ 1 విషయంలో అటు కేరళ లాంటి స్టేట్స్ కి వెళ్లి యూపీఎస్సీ బోర్డ్స్ తో కూడా రేవంత్ వెళ్లి మీటింగ్స్ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే గతంలో కూడా
పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత రావడం కారణం కేవలం ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ టైంలో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా ఎగ్జామ్స్ విషయంలో అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటివి సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా ఇప్పుడు మాత్రం అన్ని ఎగ్జామ్స్ ట్రాన్స్పరెంట్ గా జరిగి అన్ని పర్ఫెక్ట్ గా జరిగే విధంగా అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంది. ప్రియాంక, రైట్.